హలో టెల్జీ పీపుల్ ఎలా ఉన్నారు? సో వెల్కమ్ టు టెల్జీస్ యానిమే న్యూస్ ఎపిసోడ్ 76 అండి. ఎపిసోడ్ 76లో బోలెడ్ అన్ని క్రేజీ న్యూసెస్ ఉన్నాయి. అట్ ద సేమ్ టైం తెలుగు డబ్ న్యూసెస్ కూడా చాలా మంచి ఉన్నాయి. సో వీడియో ఎండ్ వరకు చూడండి, ఎంజాయ్ చేస్తారు. ఇక ఆలస్యం చేయకుండా ఫస్ట్ నుంచి వెళ్ళిపోతే ట్యూన్ ఇన్ టు ద మిడ్ నైట్ హార్ట్ యొక్క సీజన్ 2 అయితే అఫీషియల్గా అనౌన్స్ అయిపోయిందనమాట. సో దానికి సంబంధించిన టీజర్ విజువల్ అయితే రిలీజ్ చేశారు అండ్ ఈ యానిమే 2027లో అయితే రిలీజ్ కాబోతుంది. ఇక నెక్స్ట్ నుంచి వెళ్ళిపోతే జంప్ ఫెస్టా 2027 ఏదైతే ఉందో డిసెంబర్ 19 నుంచి డిసెంబర్ 20 ఈ 2 రోజులు అయితే షెడ్యూల్ అయిందనమాట జపాన్లో చూసుకుంటే. అండ్ ఈ ఇయర్ సంబంధించింది కూడా యాజ్ యూజువల్ ఆ టైంలోనే సెట్ అయిపోయిందనమాట. సో నెక్స్ట్ వెళ్ళిపోతే టు యూ ఇన్ ద బియాండ్ యానిమే ఫిలిం చూసుకుంటే అక్టోబర్ 9వ తారీఖున జపాన్లో రిలీజ్ కాబోతుంది. సో ఇప్పుడు దీనికి సంబంధించిన మెయిన్ విజువల్ అయితే రిలీజ్ చేశారు. ఆ స్క్రీన్ మీద చూపిస్తాను చూడండి. మెయిన్ విజువల్ చూడగానే వెంటనే అయితే యువర్ లైన్ ఏప్రిల్ అయితే గుర్తొచ్చిందనమాట. అండ్ ఆబ్వియస్లీ ఎందుకో మీకు కూడా అర్థమైపోయి ఉంటుంది. ఇక నెక్స్ట్ వెళ్ళిపోతే స్టూడియో కబారా అనే ఒక యానిమే అఫీషియల్గా అనౌన్స్ అయిపోయిందనమాట. ఇది చూసుకుంటే 2027లో రిలీజ్ కాబోతుంది. సో దానికి సంబంధించిన క్యూజర్ రిలీజ్ చేశారు. ఆ స్క్రీన్ మీద చూపిస్తాను చూడండి. ఇక నెక్స్ట్ కలిపితే అసాసినేషన్ క్లాస్ రూమ్ ద మూవీ అవర్ టైం ఏదైతే ఉందో క్రంచ్ రోల్లో రిలీజ్ అయిందనమాట. అంటే మన ఇండియాలో లేదు, బట్ ఈ మూవీ చూసుకుంటే నార్మల్గా వరల్డ్ వైడ్గా క్రంచ్ రోల్ రిలీజ్ అయింది. దట్ మీన్స్ డిజిటల్ అయితే వచ్చేసింది అనమాట. చూడాలనుకునే వాళ్ళు చెక్ చేసేయండి. ఇక నెక్స్ట్ కలిపితే కుసినోకిస్ ఫ్లంకింగ్ హర్ హై స్కూల్ గ్లోబ్. సో ఈ యానిమే చూసుకుంటే అఫీషియల్గా అనౌన్స్ అయిపోయిందనమాట. అండ్ ఇది స్టూడియో ప్యాషన్ అండ్ హయాబుసా ఈ రెండింటి నుంచి అయితే వస్తుందన్నమాట. సో టీజర్ అయితే స్క్రీన్ మీద చూపిస్తాను, కొంచెం చూడండి. టీజర్ రిలీజ్ అయింది అండ్ టీజర్ లుకింగ్ గుడ్. బట్ చూద్దాం వచ్చిన తర్వాత ఎలా ఉంటుందో. ఏ రక్షణ కలిపితే మొబైల్ సూట్ గుండం RGXRX0 ఇది చూసుకుంటే గుండం నుంచి రాబోతున్న ఒక కొత్త సిరీస్ అనమాట 2027లో. సో దీన్ని అయితే కెంజీ కమియామా అయితే డైరెక్ట్ చేస్తున్నారనమాట. సో చూద్దాం ఇది ఎలా ఉండబోతుందో. సోలా స్టూడియో నుంచి వస్తుంది. దాని అయితే టీజర్ స్క్రీన్ మీద చూపిస్తాను చూడండి. టీజర్ రిలీజ్ చేశారు. ఏ రెస్టారెంట్ తెలిపితే బ్లీచ్ ద బ్లీచ్ ఈజ్ హియర్. ఈరోజు వీడియో పెట్టే టైంకి బ్లీచ్ ఎపిసోడ్ వచ్చేయచ్చు, ఫైనల్ కోర్కి సంబంధించింది. సో బ్లీచ్ యొక్క ఓపెనింగ్ ఏదైతే ఉందో ఆ ఓపెనింగ్ అయితే రివీల్ అయిపోయిందనమాట. ఓపెనింగ్ పేరు ఐబుల్. అండ్ ఇది చూసుకుంటే జూజీ నుంచి అయితే వచ్చింది. జూజీ చూసుకుంటే జూస్ కలిసిన సీజన్ రీసెంట్గా వచ్చింది కదా కల్లింగ్ గేమ్, దాని యొక్క ఎండింగ్ చేశాడు. సో ఆబ్వియస్లీ దీనికోసం చాలా ఎగ్జైటింగ్గా వెయిట్ చేశాను. అండ్ లెట్ మీ టెల్ యు అది ఎన్నడానికి అయితే చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది. సో మీరు కూడా ఒక లుక్ వేసేయండి, నేను ఇక్కడ చూపించండి ఎందుకంటే కాపరేట్ వస్తుంది. సో ఇవన్నమాట నార్మల్ న్యూసెస్. ఈ వీక్ కొంచెం తక్కువనే ఉన్నాయి, బట్ లీక్స్ ఉన్నాయి కొన్ని, అవి చెప్తాను చూసేయండి. సో వాటిలో ఫస్ట్ చూసుకుంటే మనకి ఒక హ్యూమన్ డ్రామా మాంగా అనమాట. దాని పేరే మీచాన్ అండ్ మిస్యామాడ. సో ఇది చూసుకుంటే యానిమే అడాప్టేషన్ రాబోతుందని మనకైతే లీక్ అయితే వచ్చిందనమాట. సో ఇదైతే 2012లో జరిగే స్టోరీ. ఒక బ్యూటిఫుల్ బట్ కొంచెం ట్రాజిక్గా కూడా ఉంటుంది. సో ఇదైతే కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉంది బికాస్ విజువల్స్ వల్ల. అది కూడా విజువల్ ఒకటి స్క్రీన్ మీద చూపిస్తాను చూడండి. బట్ లీక్ మాత్రమే, ఇంకా కన్ఫర్మ్ కాలేదు. సో కాబట్టి కన్ఫర్మ్ అయ్యే వరకు వెయిట్ చేద్దాం. సో ఇక నెక్స్ట్ చూసుకుంటే బికాస్ ద ట్రూ సెయింట్ వాజ్ బ్యానిష్ దట్ కంట్రీ ఈజ్ డన్ ఫర్. సో ఇది చూసుకుంటే ఒక షోజో మాంగా అనమాట. సో దానికైతే టీవీ యానిమే అయితే రాబోతుందని లీక్ అయింది. అండ్ ఆ లీక్ కూడా ఇప్పుడు కన్ఫర్మ్ అయిపోయింది. సో 2027లో రాబోతుంది అనమాట. సో దానికి సంబంధించిన విజువల్ అయితే ఒకటి స్క్రీన్ మీద చూపిస్తాను చూడండి. సో నెక్స్ట్ వెళ్ళిపోతే ఇది చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది నాకు. దీని పేరే ఒక మిస్టరీ కామెడీ నవల్ అనమాట. దాని నుంచి యానిమే అడాప్టేషన్ లీక్ అయితే కన్ఫర్మ్ అయిపోయింది. సో లీక్ అయింది, కన్ఫర్మ్ కూడా అయింది. దాని పేరే వన్స్ అపాన్ ఎ క్రైమ్ అని చెప్పి. సో దానికి సంబంధించిన ఒక విజువల్ కూడా చూపిస్తాను చూడండి. చాలా బాగా అనిపించింది. ఇది చూసుకుంటే క్లాసిక్ ఫెయిరీ టేల్స్ ఉంటాయి కదా, సో వాటిని ఇన్స్పైర్డ్గా తీసుకొని అయితే తీసుకొస్తుందంట. సో కాబట్టి దీనికోసం చాలా ఎగర్గా వెయిట్ చేస్తున్నాను. సో ఇవన్నమాట నార్మల్ న్యూసెస్ అండ్ లీక్స్. అండ్ ఇప్పుడైతే మనం తెలుగు డబ్ న్యూసెస్కి అయితే వెళ్ళిపోదాం. సో వాటిలో ఫస్ట్ చూసుకుంటే వషునోకో సీజన్ 1 మొత్తం అయితే ఇప్పుడు మనకి తెలుగు, తమిళ్, హిందీలో అయితే స్ట్రీమ్ అవుతుంది. అది కూడా క్రంచీ రోల్లో చెక్ చేయాలనుకుంటే చెక్ చేసేయండి. సో నేనైతే చూడలేదు. చూసిన తర్వాత డబ్బింగ్ రివ్యూ కూడా ఇవ్వడానికి ట్రై చేస్తాను. సో ఇక తర్వాత చూసుకుంటే టోక్యో గర్ల్ సీజన్ 1 కూడా మొత్తం అయితే తెలుగు, తమిళ్, హిందీలో క్రంచీ రోల్లో స్ట్రీమ్ అవుతుంది అనమాట. చూడాలనుకున్న వాళ్ళు చెక్ చేసేయండి. అండ్ టోక్యో గర్ల్ డబ్బింగ్ బాగుంది అంటున్నారు, నేను చూడలేదు, చూసిన తర్వాత చెప్తా. సో ఇక తర్వాత చూసుకుంటే నరుటో షిప్పుడెన్ నుంచి సీజన్ 2 అండ్ సీజన్ 3 రెండు కూడా అంటే 33 ఎపిసోడ్ నుంచి 71 ఎపిసోడ్ వరకు తెలుగు, తమిళ్, హిందీ డబ్స్లో అయితే మనకు క్రంచీ రోల్ స్ట్రీమ్ అవుతున్నాయి ఇప్పుడు. అండ్ త్వరలో ఇంకా ఎక్కువ రాబోతున్నాయి. సో వెళ్ళిపోయి సీజన్ 2, సీజన్ 3 అయితే చెక్ చేసేయండి. ఇక నెక్స్ట్ అండ్ ఫైనల్ న్యూస్ చూసుకుంటే ఈ వీడియోలో మై హీరో అకాడమీ విజిలాంటే సీజన్ 2 ఏదైతే ఉందో తెలుగు, తమిళ్, హిందీలో జూలై 29వ తారీఖున అయితే జియో హాట్స్టార్లో రిలీజ్ కాబోతుంది. మీరు వింటుంది నిజమే. సో 29వ తారీఖున అయితే ఈ జూలై 29వ తారీఖున
తెలుగు, తమిళ్, హిందీ ఈ సీజన్ 2 అయితే రాబోతుందన్నమాట. అది కూడా జియో హాట్స్టార్, క్రంచీరోల్ కాదు. సో ఇవన్నమాట ఇవాళ న్యూసెస్. అండ్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి, అంతేకాకుండా ఎలా వచ్చిందో కామెంట్స్లో తెలపండి. మన షో వద్దాం ఉంటుంది.